ఈక్వేషన్ 5 అనుకోండి. ఫ్రమ్ 5 x ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇండైరెక్ట్గా y ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది, z ఈజ్ ఈక్వల్ టు ఏ. దేర్ ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్ 5 x ఈజ్ ఏ అండ్ y ఈజ్ ఏ, z ఈజ్ ఏ. మీ టెక్స్ట్ బుక్లో ఎలా ఉందంటే డైరెక్ట్ దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి దేర్ ఫోర్ దిస్ ఈజ్ ద మ్యాక్సిమం మినిమం అన్నారు. బట్ అలా కాదు, నేను చెప్తాను. నేను ఏంటంటే చాలామంది మీకు ఇంత క్లియర్గా ఎవరు చెప్పరు, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో కూడా లేదు. దీన్ని ఏం చేయాలి అని అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ దాకా సబ్స్టిట్యూట్ చేసి టెక్స్ట్ బుక్లో ఏముందంటే డైరెక్ట్ మీరు లాంబ్డా వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేస్తారు. దేర్ ఫోర్ దిస్ ఈజ్ 3a², దిస్ ఈజ్ మ్యాక్సిమం ఫంక్షన్లో పెడతారు. అలా చేయొద్దు. ఇక్కడ ఏం చేయాలి అని అంటే మీకు ఒక కండిషన్ చెప్పాను ఇందాకటి వర్కింగ్ రూల్లో. ఏంటిది? ద టర్మ్ ఐ మీన్ XYZ అనేది ఒకవేళ వాట్ ఈస్ ద స్టేషనరీ పాయింట్ ఫస్ట్ రాయండి.